మీరు కూడా బోనం ఎత్తుకున్నారా? అవును, మేము కూడా బోనం ఎత్తుకున్నాం. మీరు బోనం ఎత్తుకుని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసిన వాళ్ళలో మీరు కూడా ఉన్నారా? నేను కూడా ఉన్నా. సో మిమ్మల్ని కూడా తోసేసింది. అవును, ఆ రోజు అసలు ఏమైంది? మేము ఇక్కడ సరికి వచ్చేసరికి మమ్మల్ని లోపలికి పోకుండా అడ్డుకున్నారు. మళ్ళీ మాకు ఒక అమ్మాయికి అమ్మవారు వచ్చారు. ఆమె ఆమె ఒక్క ఆమెనే లోపలికి పోదామని వెళ్ళింది. ఆ ఒక్క ఆమెనే అడ్డుకొని మొత్తం చేతులు ఇట్లా కట్టేసి నూకేసారు. అయితే 5 ఏళ్ళకి ఒకసారి చేసుకునే ఈ ఎల్లమ్మ పండుగలో 5 ఏళ్ళు ఆ పండుగ అయిన తర్వాత మిగతా 5 ఏళ్ళు మొత్తం ఈ 2 గుడులు మూసే ఉంటాయా? మూసే ఉంటాయి. మధ్యలో ఏ సందర్భంలో కూడా ప్రత్యేకించి చేస్తారు. వాళ్ళు పూజ చేసుకుంటారు. మీరు చెయ్యరు. మేము చేయం. ఎందుకు అట్లా? కేవలం 5 ఏళ్ళకి ఒకసారే జరుగుతుంది. అంటే ఇంకా అసలు ఏ సందర్భంలో మీరు ఎల్లమ్మని మొక్కరు? ప్రత్యేకించి ఎవరైనా చేసుకుంటారు కదా, వాళ్ళు చేసుకుంటారు. మళ్ళీ ప్లస్ సమ్మక్క జాతర అయినప్పుడు ఇక్కడ కూడా పూజలు జరుగుతాయి. అటు వెనుక శివుని గుడి ఉంది, అక్కడ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఎల్లమ్మకి మీరు చేయాలనుకున్నారు పూజ వ్యక్తిగతంగా మీ ఇంటి నుంచి. అప్పుడు మీరు ఎల్లమ్మ గుడిని ఓపెన్ చేయడానికి, అక్కడ దేవతకి బియ్యం పోయడానికి, ఇట్లాంటి కార్యక్రమాలకు మీరు ఎప్పుడు మిమ్మల్ని ఎవరు అడ్డించలేరు. మీరు చేసిండ్రు అట్లా? చేసిండ్రు. ఇప్పుడు మాత్రమే ఈ సమస్య సందర్భం ఇట్లా వచ్చింది, ఇట్లా చేసారు. అయితే వాళ్ళందరూ ఆ కులస్తులు అందరూ కూడా ఒకటే మాట మీద ఉన్నారా, లేకపోతే అందులో కూడా మీద ఉన్నారు? అందరూ ఒకటే మాట మీద ఉన్నారు. వాళ్ళు అనుకోనే మళ్ళీ ఇట్లా చేసారు. ప్లాన్ తోనే చేసారు. అయితే ఈ ఊరికి సంబంధించిన రాజకీయ నాయకులు కానీ ఇతర పెద్దలు కానీ ఏమైనా మాట్లాడే ప్రయత్నం కానీ మిమ్మల్ని సంధాయించి వినలేరు మేడం. అట్లా చేసిర్రు, ఒక 2-3 అట్లా చేసిర్రు, కానీ వాళ్ళు వినలేదు. గొడవకి కారణం ఎగ్జాక్ట్ ఏమై ఉండొచ్చు? వాళ్ళు ఎందుకు మీ మీద ఇట్లా ప్లాన్డ్ గా చేసిర్రు అనేది మీకు ఎందుకు అంటే దప్పుల విషయంలో చిన్న లొల్లి కూడా కాలేదు అనుకున్నారు, అంతే తప్పించి ఏం లేదు. ఇక్కడికి వచ్చేసరికి కూడా అసలు గొడవలు ఏం లేవు. వాళ్ళు ఇక్కడికి వచ్చినాకనే స్టార్ట్ చేసిర్రు. అప్పటిదాకా వాళ్ళ డీజేతో వాళ్ళు వచ్చిర్రు, మా దప్పులతో మేము వచ్చినాం. మేము ఇక్కడికి వచ్చి ఇట్లా పటాకాలు వెలిసిర్రు మా వాళ్ళు. ఇట్లా వెలుసుతోనే ఇక వచ్చేసిర్రు మా మీదకి. మా తమ్ముడు ఒక ఆయన వీడియోలు తీస్తాడు, ఆయన మీదకి లొల్లికి వచ్చేసిర్రు ఫస్ట్. ఇక అట్లనే గొడవ పెరిగిపోయింది.